అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారు అవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. మనలో ఉండే భయమే మనకి పెద్ద శత్రువు. ఎందుకంటే మనలో ఉండే భయం మన బలాన్ని మనకు తెలియనీయకుండా చేస్తుంది. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బ్రతికితే సమాజం గర్వపడాలి, చేస్తే శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి. అది జీవితం అంటే. లేనివాడు గుడి బయట అడుక్కుంటాడు, ఉన్నవాడు గుడి లోపల అడుక్కుంటాడు. లేనివాడి ఆరాటం కోటి కోసం, ఉన్నవాడి ఆరాటం కోటి కోసం. నలుగురు మాట్లాడుతున్నప్పుడు ఓపికగా వినాలి, నలుగురితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లుగా ఉండు, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్లుగా ఉండు. ఇదే మనిషి మనుగడకు రహస్యం. మంచి మాటలు ఎన్ని చెప్పినా, ఎన్ని చదివినా వాటిని ఆచరణలో పెట్టకపోతే ప్రయోజనం ఏమీ ఉండదు. పసి వయసులో ఆనందం కావాలనిపిస్తుంది, పడుచు వయసులో ప్రేమ కావాలి అనిపిస్తుంది, బాధ్యతలు మోసే వయసులో తోడు కావాలనిపిస్తుంది. కానీ పేదరికం వచ్చాక పలకరింపులు చాలు అనిపిస్తుంది. నీతులు చెప్పడం వల్ల పెద్దగా లాభం ఏమీ లేదు, వాటిని ఆచరించినప్పుడే ఆ మనిషికి విలువ. ఎందుకంటే వీధిలోని గోడల మీద కూడా ఇలాంటి రాతలు చాలా కనపడతాయి. అప్పుడు వీధిలోని గోడకు మనకు పెద్దగా తేడా లేనట్లే. నీ జీవితంలో నిన్ను కలిసే ప్రతి ఒక్కరిది ఒక్కొక్క పాత్ర. కొందరు నిన్ను పరీక్షిస్తారు, కొందరు నిన్ను వాడుకుంటారు, కొందరు నీకు నేర్పిస్తారు, కొందరు నిన్ను ప్రేమిస్తారు. కానీ ఎవరైతే నీలో శక్తిని గుర్తించి వెలికి తీస్తారో వారే నీకు ముఖ్యులు, విలువైన వారు అవుతారు. సంపాదించే తెలివి ఉన్నవాడు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించడు. గెలిచే దమ్మున్నోడు ఓటమి గురించి బాధపడడు. బలమైన బలహీనత అయినా అంతా నువ్వు ఆలోచించే విధానంలో ఉంటుంది.